దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరం అయినప్పుడు బాగా అర్థమవుతుంది. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే నేను మధ్యాహ్నం లంచ్ నుంచి అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంక ఈరోజు లంచ్లోకి ఇది వచ్చేసి ఏంటిదబ్బా, బీరకాయ. అయ్యయ్యో! ఏంటి స్వప్న, బీరకాయని కూడా మర్చిపోయావా? అబ్బబ్బా! ఏంటి నువ్వు ఇలా మర్చిపోతే ఎట్లా చెప్పు? కూరగాయల పేర్లు కూడా మర్చిపోతున్నావా? ఇప్పుడు చూడు, ఇదేంటిది బీరకాయ అని అన్నావు కదా! దీనికి ఎన్ని కామెంట్స్ పెడతారో చూడు. నీకు కూరగాయల పేర్లు కూడా గుర్తులేవా అని అయితే అంటూ ఉంటారు. కొంచెం గుర్తుంచుకో స్వప్న. ఇలా మర్చిపోతే ఎలా చెప్పు? ఏంటోలండి, నాకేంటో ఒక కూరగాయ పలకబోయి ఇంకొక కూరగాయ వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బీరకాయని గుర్తు తెచ్చుకోబోయి కాకరకాయ అని అయితే వచ్చేసింది. ఏంటోనండి, అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. కాకపోతే నాకు ఈ ఫోన్ అనేది స్టక్ అయిపోతూ ఉంటుందన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇద్దామంటే మనం ఎప్పుడైనా సరే వీడియోని వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు వీడియో కదులుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది చూస్తూ చక్కగా చెప్పగలుగుతాము. ఇదేంటి అట్లానే స్టక్ అయిపోతుంది. అసలు ఏం వీడియో చెప్తున్నాను, నేను అక్కడ ఏం పని చేస్తున్నాను ఏంటనేది చూస్తూనే కదా నేను మాట్లాడగలుగుతాను. ఏం చేస్తాం, ఈ ఫోన్ ప్రాబ్లమో లేకపోతే ఈ యాప్ ప్రాబ్లమో తెలియట్లేదు. కానీ నేనైతే ఈ ఫోన్ తెచ్చుకున్నప్పటి నుంచి ఇలానే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నానా తంటాలు పడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏంటనేది అర్థమే అవ్వట్లేదు. అలానే స్టక్ అయిపోతూ ఉంటుంది. అందువల్లేనండి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తూ ఉంటాను. కాకపోతే నేను ఈరోజు బీరకాయలు అయితే కట్ చేస్తున్నానండి. నేను బీరకాయల ఇవేంటి అబ్బా అని ఆఫ్ చేసేసి మళ్ళీ చూసి బీరకాయలు కదా అని బీరకాయలు అని అయితే చెప్పానమాట. మీరైతే ఏం తప్పుగా అనుకోకండి. ఫోన్ ప్రాబ్లం అబ్బా, నా ప్రాబ్లం కాదు. నేను కూరగాయలను చూస్తే గుర్తుపట్టగలను, మరి బీరకాయలు కూడా గుర్తుపట్టలేనంత కాదులండి నేను. సర్లే కానీ ఇక్కడైతే బీరకాయలు కట్ చేసుకొని తాలింపు అయితే వేసేస్తున్నానండి. ఏం చేద్దాం, ఇలాంటి ఫోన్లతోటి ఇలా వీడియోలు చేయాలంటే ఎంత కష్టమో చెప్పండి. నాకు తెలిసి ఇది ఫోన్ ప్రాబ్లం అనేది నేను అనుకోవట్లేదండి, యాప్ ప్రాబ్లం అయి ఉంటుంది. నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పండి? ఫోన్ అలానే స్టక్ అయిపోతుంది. ఏం చేస్తాం, మళ్ళీ ఆఫ్ చేసి ముందుకు నెట్టుకొని ఇంకా ఏం చేస్తున్నాను ఏంటని చూసుకొని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇంకా నేను ఒక వీడియోని వాయిస్ ఓవర్ ఇద్దామంటే నాకు దాదాపు 3-4 గంటలు పడుతుందండి. ఒకటే ప్రాబ్లం అనమాట. దీనికి సొల్యూషన్ ఏంటో నాకు తెలియట్లేదండి. నేను యూట్యూబ్లో కూడా చాలా అయితే సెర్చ్ చేసి చూసానమాట, ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందో ఏమో అని. అసలు ఎలాంటి యూజు లేదండి. నాకు దీనికి సంబంధించిన ఒక్క వీడియో కూడా రాలేదండి. ఏవేవో వీడియోలు వస్తున్నాయి. నేను ఒకటి చూద్దామని యూట్యూబ్లో చూస్తుంటే సెర్చ్ చేసి దానికి అది నేను ఏం చూడాలనుకుంటున్నాను అది తప్పించి మిగతావన్నీ వస్తున్నాయండి. ఇట్లాంటప్పుడైతే చాలా కోపం వస్తుంది కదా. మనకి కావాల్సిన వీడియో చూద్దామని టైప్ చేస్తున్నప్పుడు ఆ వీడియో తప్పించి మిగతా వీడియోలన్నీ వస్తున్నాయి అనుకో, ఎంత కోపం వస్తుంది చెప్పండి. నాకు కూడా అలానే ఉందన్నమాట. నేను ఎంత చెక్ చేసి చూసినా కానీ నాకైతే దీనికి సొల్యూషన్ అయితే దొరకట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అబ్బా, ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఎందుకు ఇలా ఫోన్ అలానే వీడియో స్టక్ అయిపోతూ ఉంటుంది, ఇంకా అలానే ఉండిపోతుంది. కాకపోతే నేను మళ్ళీ ఆఫ్ చేసుకొని చూసుకొని చెప్పాల్సి వస్తుంది అనమాట వాయిస్ ఓవర్. మీకు తెలుసు కదా, ఇలా అయితే చాలా కష్టము వాయిస్ ఓవర్ చెప్పాలంటే. ఏంటోనండి, ఎక్కడ లేని కష్టాలన్నీ నాకే వస్తూ ఉంటాయి అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నేను ఎంత కష్టపడాల్సి వస్తుందో మీకైతే అర్థం కాదులండి. ఎందుకంటే మీకు చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా, ఏముంది అందరు చేసే బీరకాయ కూరగా అనిపిస్తుంది. కాకపోతే ఇందులో ఉండే కష్టం బాధ అన్నీ నాకే తెలుస్తాయండి. మీకు చెప్పినా అర్థం కాదు. సర్లే కానీ అందరూ ఒకేలా చేయర్లండి. కర్రీస్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. నేనైతే ఈ స్టైల్లో చేశానమాట. కర్రీ ఎలా ఉంది, సూపర్ కదా. పచ్చిపప్పు వేసి చేశానమాట. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు లేటు, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది కదా. నిన్ననే నేను పెరుగు తోడేసానండి. ఇంక ఈరోజు బీరకాయ కర్రీతో పాటు గడ్డ పెరుగు, అలాగే ఇంకా నిన్న చేసిన పచ్చడి ఉందనమాట. ఇదిగో పెరుగు అయితే చూడండి. నేను పెరుగు నిన్న చూస్తే తోడుకోలేదనమాట. ఇదేంటి ఇంకా తోడుకోలేదని చెప్పేసి ఒక ఎండుమిరపకాయ కూడా వేసాను. పెరుగు ఎప్పుడైనా త్వరగా తోడుకోలేదనుకోండి, ఎండుమిరపకాయ లేదా పచ్చిమిరపకాయ వేయండి, చాలా త్వరగా తోడుకుంటుందండి పెరుగు వచ్చేసి. ఇది చూడండి గడ్డలాగా ఎలా ఉందో. ఇదిగో ఇంక ఇక్కడైతే పచ్చడి ఉంది, అలాగే కూర ఉంది, ఇంకా పెరుగు. ఇంక ఇప్పుడైతే నేను
కలుపుకొని తింటూ పిల్లలకు కూడా తినిపిస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పిల్లలకైతే తినిపించేసి మళ్ళీ స్కూల్ దగ్గర అయితే తినిపేసి వచ్చానండి. ఇంకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు, గిన్నెలు తోమేస్తున్నాను అనమాట. ఏంటి స్వప్న, ఎప్పుడు నువ్వు వండటం, తోమటం, ఊడవటం ఇట్లాంటివే చూపిస్తే ఎవరు చూస్తారు చెప్పండి? ఏం చేద్దామండి, నేను చేసే పనులు ఇవేనండి. నాకు వీటితోటే సరిపోతుంది. ఇంతకు మించి నేనేం చేయలేకపోతున్నానబ్బా. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఏం చేద్దాం చెప్పండి? నేను పొద్దున్న లేచిన నుంచి ఇల్లు ఉడవటం, తుడవటం, బెడ్షీట్స్ సర్దటము, పిల్లల్ని రెడీ చేయటం, వాళ్ళని స్కూల్కి పంపించటము, తర్వాత తిన్న గిన్నెలన్నీ తోమటము, వంట ప్రిపేర్ చేయటము, బట్టలు ఆరేయటం, మడత పెట్టటము, మళ్ళీ ఇట్లాంటి పనులతోటే నాకు మొత్తం లైఫ్ రోజు అంతా సాగిపోతూ ఉందండి. లైఫ్ అంతా కాదులే, రోజంతా అనమాట. రోజంతా ఏంటండి, లైఫ్ అంతా కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. చెప్పాం కదా, లైఫ్లో ఎప్పుడు ఒకేలా ఉండదండి. సంతోషం, బాధ, దుఃఖం ఇట్లాంటివన్నీ కలిసి వస్తూ ఉంటాయి కదా. కాకపోతే మా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎప్పుడు వండటం, తోమటం, కడగటం వీటితోటే సరిపోతూ ఉంటుందండి. నేను ఒక్కదాన్నే చేసే పనులు కాదండి బాబు ఇవి. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు చేసే పని. ఏమన్నా మారుతుందా లైఫ్ అంటే? ఏం మారదండి బాబు. సపోజ్ ఎక్కడికన్నా వెళ్ళి వచ్చామనుకోండి, బయటకు వెళ్తాము, ఈరోజు అంతా బయట ఎంజాయ్ చేసి వచ్చేసామనుకో, మళ్ళీ వచ్చేసిన తర్వాత పనులు ఎవరు చేసి పెడతారు చెప్పండి? పనులన్నీ అలానే ఉంటాయి అబ్బా, ఎటు పోవు. మనం ఎంత సరదాగా ఎంజాయ్ చేసినా, ఎంత హ్యాపీగా బయట గడిపొచ్చినా, మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మన పనులు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి అన్నమాట. అవి ఎటు పోనే పోవు. ఎప్పుడు వస్తుంది స్వప్న, వీటిని ఎప్పుడు సర్దేస్తుంది, ఎప్పుడు తోముతుంది ఏంటని ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. నా ఒక్కదానికే కాదండి బాబు, అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పరిస్థితి అయితే ఇంతేనండి. హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ మనకి ఎక్కడ ఖాళీ ఉంటుందండి చెప్పండి? మనం ఎప్పుడు ఖాళీగా ఉండటం అంటే ఏంటండి? అసలు ఏ పని చేయకుండా కూర్చొని ఉండటం కదా. మనం ఎప్పుడైనా ఏ పని చేయకుండా కూర్చొని ఉంటున్నామా? ఎన్ని పనులు చేస్తూ ఉంటాము, ఎన్ని పనులు చేసినా కానీ గుర్తింపే ఉండదండి బాబు. చెప్పండి, ఇలా అయితే ఎలా? గుర్తింపు లేని పని అండి బాబు మంది. మనం చేసే ప్రతి పనికి రూపాయి లెక్క కట్టుకొని తీసుకుంటే, బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకంటే మనకే ఎక్కువ వస్తాయండి బాబు. ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు కదా, మరి ఇంట్లో పనులు చేసుకుంటూ బయట పని చేసే లేడీస్ కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటని. వాళ్ళైతే ఇంకా సూపర్ అండి, డబుల్ గ్రేట్ అనమాట. ఇంట్లో చక్కదిద్దుకుంటూ మళ్ళీ బయటకు వెళ్ళి బయట పనులు కూడా చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళైతే సూపర్. వాళ్ళ గురించి మనం ఏం చెప్పే పనే లేదనమాట. ఇంట్లో పనులు చేసుకోవడానికే నానా తంటలు పడుతుంటే, వాళ్ళు ఇంట్లో పనులతో పాటు బయట కూడా వర్క్ అనేది చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి సూపర్ అండి. కాకపోతే ఆడవాళ్ళు మాత్రమే ఇలా చేయగలుగుతారని నా అభిప్రాయం అండి. ఇంట్లో చేసుకోగలుగుతారు, అదేవిధంగా బయట పని కూడా బయట జాబ్ కానీ ఇట్లాంటివి ఏవైనా చేయగలుగుతారండి. కానీ మగవాళ్ళు అయితే అలా ఉండరు అబ్బా. వాళ్ళు ఒకటే పని అనమాట. వాళ్ళకి బయటకు వెళ్ళి బయట పని జాబ్ చేసామా వచ్చామా, ఏదైనా బిజినెస్ అయితే వెళ్ళామా చూసుకున్నామా వచ్చామా, అలానే ఉంటుంది. కానీ ఆడవారికి అలా కాదు కదండి. బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నా కానీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చూసుకోవాలి, మళ్ళీ పిల్లల పనులు కూడా చూసుకోవాలి. ఇలా ఉంటుంది కదా. అంటే కొంతమంది అంటూ ఉంటారు, అలా ఏముండదు, మేము మగవాళ్ళం కూడా బయట పని చేయగలం, ఇంట్లో పని చేయగలం అని అయితే అంటూ ఉంటారు కదా. చాలా తక్కువ అండి. నిజంగా ఆడవాళ్ళకు ఉండే అంత ఓపిక మగవాళ్ళకైతే చాలా తక్కువ ఉంటుందండి. బయట జాబ్ చేసి వచ్చేసరికి వాళ్ళు ఏదో పెద్ద ఒక రాజ్యాన్ని గెలిచి వచ్చామన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. అలా అని అందరి మగవాళ్ళు ఒకేలా ఉంటారని నేను చెప్పనండి. ఇంట్లో వైఫ్కి లేదా మదర్కి హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి మగవాళ్ళల్లో. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్కి పిల్లలను స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి వాళ్ళకి జ్యూస్ చేద్దామని అరటికాయ జ్యూస్ అయితే చేస్తున్నానండి. అంటే ఇది కేవలం అరటికాయతోటే కాదండి, కొన్ని అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. ఇది పిల్లలకి కానీ ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ చాలా బలాన్ని ఇస్తుందండి. ఖచ్చితంగా రోజుకు ఒక గ్లాస్ తాగామంటే మనకు చాలా బలం వస్తుంది. కాకపోతే మా పిల్లలు రెగ్యులర్గా ఇస్తే తాగరనమాట. అందుకే ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇదిగో ఇక్కడైతే నేను 2-3 అరటికాయలు తీసుకొని తుంచి జ్యూసర్లోకి వేసుకున్నానండి. అలాగే ఖర్జూరం ఉంటుంది కదా, ఆ ఖర్జూర కూడా ఒలిచేసి ఇందులో వేసాను. ఇంకా నానబెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు పొట్టు తీసి అయితే ఇందులో వేస్తున్నానండి.
ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి జ్యూస్ని, చాలా హెల్తీగా ఉంటుందండి. ఇది ఇలా చేసుకొని రెగ్యులర్గా తాగటం అలవాటైందంటే చాలా మంచిదనమాట. కాకపోతే అందరు పిల్లలు రెగ్యులర్గా తాగలేరు కదా, మనం రెగ్యులర్గా చేసుకోలేకపోయినా పిల్లలు తాగకపోయినా నెలకు ఒకసారి చేసి ఇచ్చినా పర్లేదండి, నెలకు ఒకసారి ఇచ్చినా బెస్టే అనమాట. మా పిల్లలైతే అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేస్తే తాగుతారు, కానీ డైలీ చేసి ఇచ్చి తాగమంటే వాళ్ళకి తాగరనమాట. వాళ్ళకి వెరైటీగా అయితే కావాలి. సర్లే కానీ ఇదిగో ఇక్కడైతే ఒక ప్యాకెట్ మిల్క్ ప్యాకెట్ అయితే తెప్పించానండి. అవైతే పోసి ఇక్కడైతే ఇంకా నేను జ్యూసర్ అయితే పట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇందులో అయితే మనం ఎలాంటి షుగర్ కానీ ఇంకా హనీ కానీ ఇట్లాంటివి వేయాల్సిన పనే లేదండి. ఇంకొంచెం స్వీట్గా కావాలంటే కొన్ని ఖర్జూరం వేసుకోండి, ఖర్జూరాలు. లేదా ఇంకా స్వీట్గా కావాలనుకుంటే కొంచెం హనీ వేసుకోండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి, ఎలాంటివి మనం వేసుకునే పని లేదనమాట. పటిక బెల్లం కానీ పంచదార కానీ ఇట్లాంటివి వేసుకోకుండానే మనకి ఈ స్వీట్ అనేది సరిపోతుంది ఇలా చేస్తేనే. ఇదిగో ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసాను. చూడండి ఇలా ఉంది కదా. మనకి ఇంకా ఇది తిక్కుగా ఉందనిపిస్తే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ మిక్సీ పట్టుకునేటప్పుడు. ఇదిగో ఇక్కడైతే నేను ఇంకా జ్యూస్ అయితే చేసి పిల్లలకైతే ఇచ్చేసానండి. వాళ్ళైతే సగం తాగేశారనమాట. సగం తాగేసి మిగతాదైతే ఇంకా అక్కడ పెట్టేశారు. ఏం చేస్తాం, వేస్ట్ అయిపోద్దని నేను తాగానమాట. వాళ్ళ కోసం చేసినట్లేదండి, నా కోసం నేనే చేసుకొని తాగుతున్నట్టుంది. ఎవరం తాగితే ఏంటండి చెప్పండి, పిల్లలు తాగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళు తాగకపోతే కొంచెం బాధగా అనిపించి మరి వేస్ట్ అయిపోతుంది కదా అని మనమే తాగుతాము. చెప్పాను కదా, పిల్లలు ఉంటే మాత్రం మనం ఎందుకు ఇలా వస్తామంటే వాళ్ళు తింటారని వాళ్ళ కోసం హెల్దీగా చేసి పెట్టి వాళ్ళు తినక మిగిలిపోయి మనం తిని ఇలా లావొస్తూ ఉంటామన్నమాట. అంతేనండి. మనం అంతకుముందు అంటే ఇంత పిల్లల కోసం హెల్దీ ఫుడ్ అని ఇలాంటివి ఏం చెయ్యం కదా, కాబట్టి మనకు నచ్చింది తింటూ ఉంటాము. కాకపోతే పిల్లల విషయంలో అంటే వాళ్ళు ఇది తింటే బాగుండు, అది తింటే బాగుండు అని ఆలోచించుకుంటూ వాళ్ళ కోసం హెల్దీగా ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తూ ఉంటాము. మనం చేసి పెట్టినంత మాత్రాన వాళ్ళు తింటారా, తినరు కదా, అది మనం ఆలోచించము. వాళ్ళు ఎంతవరకు తింటారో అంతవరకే తింటారు. కాకపోతే మనమేంటి, వాళ్ళు మొత్తం ఇప్పుడే తినాలి, ఇప్పుడే పెద్ద అయిపోవాలన్న ఆలోచనతో ఎక్కువ చేసి పెడుతూ ఉంటాము. ఆ మిగిలిపోయిందంతా వేస్ట్ అయిపోయిద్దేమో, ఏం చేయాలా అనుకుంటూ ఆలోచిస్తూ మనమే తినేస్తాము. ఇంకేం చేస్తాం, తిన్నప్పుడు లావు రాకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఏంటోలండి, మనం తిన్నంత మాత్రాన అందరూ లావొస్తారని చెప్పను, తినకుండా ఉన్నంత మాత్రాన సన్నగుంటారని చెప్పనండి. ఒక్కొక్కళ్ళు తిన్నా లావు రారు, ఒక్కొక్కళ్ళు తినకపోయినా లావు వస్తూనే ఉంటారనమాట. అది ఒక్కొక్కళ్ళ ఒంటిని బట్టి ఉంటుంది కదా. అలా అని తినకుండా లావొస్తారని కూడా నేను అన్నండి. కొంతమంది ఏంటంటే తింటే తిండికి తగ్గట్టు వెంటనే లావొస్తారు, తినకపోతే వెంటనే తగ్గిపోతారు, ఇలా కూడా ఉంటారు. సర్లేండి, నేనైతే ఇల్లంతా ఒకసారి ఊడ్ చేసి ఇంకా రేపు పొద్దుటి కానీ ఇదిగో ఇక్కడైతే గోంగూర అంతా ఒలుచుకొని పెట్టుకుంటున్నానండి. మొన్న మార్కెట్లో తెచ్చుకున్నాను కదా, ఇంక ఇదంతా ఒలుస్తూ టీవీ పెట్టుకొని చూస్తూ ఇక్కడైతే కూర్చొని ఒలుస్తూ ఉన్నాను. మనం నూనె గోంగూర చేసుకునేటప్పుడు ఒకరోజు ముందే ఇలా ఒలుచుకొని పెట్టుకొని ఆరబెట్టుకున్నామంటే ఇది బాగా వడబడిపోయినట్టు ఉంటుందండి. వడబడిపోతే నూనె గోంగూరకి ఉప్పు గోంగూర ఇట్లాంటివి చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. గోంగూరలో చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదండి. నాకైతే ఎక్కువ నూనె గోంగూర అంటే ఇష్టం అనమాట. నూనె గోంగూర నాకు అదొకటే చేయటం వచ్చు, అది కూడా చాలా సింపుల్గా చేస్తానండి. హెవీగా అన్నీ వేసి చేయటం అయితే ఉండదన్నమాట. సింపుల్గా అందరు చేసుకునే విధంగా అయితే చేయగలుగుతాను. నేనైతే ఈరోజు ముందే ఒలిచి పెట్టుకుంటున్నాను అనమాట, రేపు చేద్దామని. ఇదిగో ఇక్కడైతే ఇవంతా ఒలుస్తూ ఉన్నాను. ఇంకా మా బుడ్డోడైతే తాపకు ఒకసారి వచ్చి ఏంటి మమ్మీ ఒలవటం అయిపోయిందా లేదా అని అయితే అడుగుతూ ఉంటాడనమాట. వాడికైతే హోంవర్క్ చేయించేసానండి. చేయించిన తర్వాత ఇంక ఇలా కూర్చొని ఒలుస్తున్నాను. ఇక మా బుడ్డోడు నేను కూడా ఒలుస్తాను మమ్మీ, నేను కూడా వస్తాను మమ్మీ, వీడియో ఆఫ్ చేయి మమ్మీ అని ఒకటే గోల అనమాట. వీడియో ఉంటే ఏం కాదులేరా, రారా బాబు నువ్వు కూడా వచ్చి ఒలుద్దురా, నీకు అంత సరదాగా ఉంటే మనం ఇద్దరం పందెం పెట్టుకుందాము, ఎవరు ఫస్ట్ ఒలుస్తాం ఏంటని అయితే అన్నాను అనమాట. నేనే ఫస్ట్ ఒలుస్తాం మమ్మీ, నువ్వు అలవలేవని అయితే అన్నాడు. సరే రా మరి, ఎందుకు అక్కడ నించొని అయితే వీడియో ఆఫ్ చేయి వస్తానని అయితే అంటున్నాడు. నేను వీడియో ఆఫ్ చేయకపోతే ఏమైందిరా, రా, నేను ఎందుకు అంత భయపడుతున్నా, తర్వాత నేను ఎడిటింగ్లో నిన్ను తీసేస్తానులే రా అని అయితే చెప్పాను అనమాట. తీసేయాలి మమ్మీ, లేకపోతే వీడియో అన్న ఆఫ్ చేయి, అప్పుడే వస్తానని అయితే గోల చేశాడు కొంచెం సేపు. పక్కనే ఉండి వీడియో కనపడకుండా దాక్కొని నాతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. రారా ఏం కాదని చెప్తే ఏమన్నా వింటున్నాడా, వినట్లేదు. అంత భయమో సిగ్గో బిడియమో ఏంటో తెలియట్లేదు, కానీ అబ్బాయి అసలు ఎప్పుడు వీడియోలో కనపడినట్టే యాక్టింగ్ చేస్తున్నాడు. ఈరోజు ఏంటో మరి. మమ్మీ వీడియో ఆఫ్ చేయి మమ్మీ, నేను వస్తాను. ఏం కాదు రమ్మని చెప్తున్నానా, రారా. సర్లే, నేను నిన్ను వీడియోలో ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియోలో కనిపించకుండా చేస్తాను, సరేనా, రా మరి. అబ్బో భలే ఒలుస్తున్నావు ధనుష్, ఫాస్ట్గా.
ఎవరు ఫస్ట్ ఇస్తామో చూద్దామా? ఇస్తాం మమ్మీ. అంత లేదు, నేనే ఫాస్ట్గా తీస్తా. నేనే ఫస్ట్ తీస్తా. అబ్బో భలే తిత్తున్నూర పడ్డా. సరే ఇద్దరం నోట్తో తీయొద్దు. నేనేమి నోట్ తీయలేదు. ఇప్పుడే కదా నోట్లో పెట్టుకోవైనా. కాదు. అవును కాదు. సరేలే కానీ ఓలు ఎవరు ఫస్ట్ ఇస్తారో చూద్దాం. నేనే ఫస్ట్ ఇస్తా. అబ్బో మా బుడ్డోడు 2 కొమ్మలు వచ్చేసి ఇంక నేను అలోను మమ్మీ నా చేయి నొప్పి పడుతుందని వెళ్ళిపోతున్నాడండి. ఒలురా అంటే నేను అలోను నా చేయి నొప్పి వస్తుంది నువ్వే ఒలుచుకొని అయితే అన్నాడు. ఇంతకు ముందేమో నేను వద్దు అంటున్నా కానీ వచ్చేసి నేను ఒలుస్తానన్నాడు. ఇప్పుడేమో చేయి నొప్పి పడుతుందని వెళ్ళిపోతున్నాడు అనమాట. అట్లా ఉంటుంది మరి పిల్లలతోటి. వద్దన్న పని చేస్తామంటారు, చేయమంటేనేమో మేము చేయమంటారు. సర్లేండి నేనైతే మొత్తం ఒలిచేసి ఇంక అదైతే పక్కన పెట్టేశాను. అదైతే మనం ఆరబెట్టుకుంటే మంచిదండి. నేనైతే ఆరబెట్టలేదు అనమాట, అలానే పెట్టేశాను గోంగూరని. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.